హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం గోంగూర పులావ్ చేయబోతున్నామండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా 1 అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టేయండి. గోంగూరని ఉప్పు వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. ఓల్ గరం మసాలా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 ఆలుగడ్డలండి. స్టవ్ ఆన్ చేసి ఒక బోన పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓల్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అవి కూడా వేసేయండి. వేసేసి మొత్తం అంతా కలిపేయండి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసేయండి. ఆలు వేసి మొత్తం అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత గోంగూర వేసేయండి. గోంగూర వేసి మంచిగా అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేద్దాం. ఇప్పుడు ఆలుగడ్డ గోంగూర అంతా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మొత్తం అన్ని అల్లం పేస్ట్ అవన్నీ అంతా చక్కగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ అయితే వేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. 1 టేబుల్ స్పూన్ కారపొడి అండి. ఎందుకంటే మనం గరం మసాలా మిరియాలు కూడా వేసాం కదా, ఈ స్పైసీనెస్ అనేది సరిపోతుంది. అంతా మొత్తం అంతా కలిపేయండి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే బియ్యం నానబెట్టాను కదండి, 1 అవర్ అనేది సరిపోతుంది. అందుకని 1 గ్లాస్ వేసుకున్నాను. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. రైస్ వేసిన తర్వాత 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి టెక్చర్ మనకి. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. మనకి 50% ఉడికింది, ఇంకా 50% ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అలా వదిలేద్దాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ అలాగ పెట్టేసి వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడే తినండి. గోంగూర పులావ్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆ పులుపు, ఆ స్పైసీనెస్ అనేది రైస్లో బాగా ఫ్లేవర్గా అనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.